భారీ వర్షాలతో విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వే స్టేషన్ నేడు మునిగింది. భారీ వరదతో తమిళనాడు ఎక్స్ప్రెస్ ని నిలిపేశారు అధికారులు. వరద ఉధృతి తగ్గకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణికుల్ని విజయవాడ తరలించేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే స్టేషన్ వరకు బస్సులు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ట్రాక్టర్లు, జేసీబీలతో ప్రయాణికుల్ని తరలిస్తున్నారు. అక్కడి నుండి ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల్ని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక మనం చూస్తోంది రైల్వే స్టేషన్. పూర్తిగా విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వే స్టేషన్ నీట మునిగింది. భారీ వరదతో తమిళనాడు ఎక్స్ప్రెస్ ని ఆపేశారు అధికారులు. వరద ఉధృతి తగ్గకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండడానికి అక్కడి నుంచి బస్సులను ఏర్పాటు చేశారు. సో విజయవాడ తరలించేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు అధికారులు. స్టేషన్ వరకు బస్సులు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో అక్కడి నుంచి మళ్ళీ ట్రాక్టర్లు, జేసీబీలతో ప్రయాణికుల్ని తరలిస్తున్నారు. సో ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల్ని తమిళనాడు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో స్టేషన్ పూర్తిగా మునిగిపోయింది. అక్కడి నుంచి తమిళనాడు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో బస్సుల ద్వారా తరలించాలనుకుంటున్నారు. కానీ అక్కడి నుంచి బయటకు రావడానికి బస్సులు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ట్రాక్టర్ ద్వారా ప్రస్తుతం వాళ్ళని బయటకు తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి బస్సుల ద్వారా తమిళనాడు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దిగేసేయండి.